నమస్కారం. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాకు ఒక సందేహం వచ్చింది. జగన్ గారు సుమారు 38% ఎంతో ఓటింగ్ శాతం రావడం జరిగింది. అయితే ఏ రోజు కూడా ప్రజలు బాధపడిపోతూ ఉన్నారు అని మాట్లాడే ఆయన ఏ రోజు అసెంబ్లీకి రారు. అలాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు విలేకరులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కనీసం విలేకరుల సోదరులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆయన ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టడం? ఒక పక్క ప్రజలకి జవాబుదారీ కాదు, ప్రజలకు సమాధానం చెప్పరు, అతను ఓట్లు వేసిన కార్యకర్తలకు కానీ వీళ్ళకి సమాధానం చెప్పరు, అసెంబ్లీకి రారు, ప్రజల్లోకి రారు. ఒక పక్క విలేకరుల సమావేశం అని పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొఖం చాటేసుకోవడం, ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్లు ఎందుకని అడుగుతా ఉన్నాను. సగౌరవంగా చెప్పుకోండి. మీరు విశాఖపట్నం గురించి విలేకరు సోదరుడు ఒక క్వశ్చన్ అడిగారు, సగౌరవంగా చెప్పుకోండి. మీరు మేము విశాఖపట్నం అక్కడి నుంచే పాలిస్తానని మేము చెప్పాం, మాకు ఆనవాయితీగా వస్తున్న ప్యాలెస్లు కట్టుకోవడం మాకు ఆనవాయితీ, అందుకని రిషికొండకి గుండు గీకాం, అక్కడ ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాం, మేము వచ్చి ఉంటే అక్కడి నుంచే పాలిందాం అని చెప్పుకోండి, తప్పే ఉంది. అంతేగాని పిలిచి అడిగిన దానికి ప్రశ్నలు చెప్పకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయే నైజం ఏంటో, అంటే నువ్వు ఎవరికి జవాబుదారి కాదు నేను అని చెప్పుకోవటమే ఆ ప్రెస్ మీట్కి సారాంశం అని జనం అర్థం చేసుకుంటా ఉన్నారు. అలాగే మావిగన్ పేరుతో రాజకీయ యాత్రలు మీరు చేస్తూ ఉంటే అభివృద్ధి రాజకీయాల యాత్రలు మేము చేస్తూ ఉంటాం. గతంలో 3 రాజధానులు అన్నారు, కనీసం 3 రాజధానుల్లో ఎక్కడైనా ఇటుకన్నా పేర్చారా? ఇప్పుడు ఇసుకన్నా వేశారా? మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, ప్రజాధనంతో మీకు నచ్చిన విధంగా ఒక 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. మీకు ఈ ప్యాలెస్లు పిచ్చి పోదని ప్రజలకు అప్పుడే అర్థమైంది. సో మిమ్మల్ని అలా వదిలేస్తే రాష్ట్రానికి పెను ప్రమాదం అని గ్రహించారు కాబట్టే మిమ్మల్ని ఇంటికి సాగనంపారు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు మీ రాష్ట్ర రాజధాని ఏదైనా ఎవరన్నా అడిగితే అయోమయం పడే పరిస్థితి మీరు తీసుకురాలేదా? మరి ఈరోజు నేను అనుకునేవాడిని, మీరు ప్రెస్ మీట్లు పెట్టే ముందు ఓ స్క్రిప్ట్ ఒకటి రాసిస్తే చదువుతారేమో అని. కాదు, మీ సొంత నిర్ణయాలు, మీ సొంత ఆలోచనలు బాగున్నాయి. ఈ ఆలోచనలతోనే మళ్ళీ మీరు ముందుకెళ్ళాలి. మీకు ఇష్టమైన జనరల్గా అమరావతి అంటే దేవతలు ఉండే నిలయం అని అర్థం. మనం ఎంతసేపు గొడ్లలో గన్నలో రాపరాపా నరికేయటాలు వీటి మీద దృష్టి ఉంటుంది మనకి. మనం ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా గతంలో రాపరాపా నరికేయమని మీ కార్యకర్తలకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. తర్వాత గిన్నెలో అన్నారు, మళ్ళీ గొడ్లు మీకు నచ్చిన గుర్తు గొడ్లు కాబట్టి ఆ గొడ్లు కూడా పని చెప్పారు, గులకరాయి నాటకాలు ఆడారు, కోడికత్తి నాటకాలు ఆడారు. అసలు మీ స్క్రిప్ట్ అద్భుతం, మీరు దాంతోనే ముందుకెళ్ళాలి. మీ సొంత ఆలోచనలతో ముందుకెళ్ళి మీ సొంత నిర్ణయాలు చెప్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఎలక్షన్లో మావి గన్తోనే రండి. మేము అమరావతి అభివృద్ధితో జనాల్లోకి వెళ్తాం, ఇబ్బంది లేదు. మీ నైజం అలాగే ఉండాలి, మీ వ్యవహార శైలి అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఓ పక్క ఎన్డీఏ కూటమి నాయకులు రాష్ట్ర ప్రజలందరూ మీరు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారా అని చూస్తూ ఉంటారు. కామెడీ షో ఉంటుంది కాబట్టి, మాకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది కాబట్టి. అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలు తల నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారు మీ ప్రెస్ మీట్లు చూసి. మావి గన్నని ఒక కొత్త బ్రాండింగ్ చేసుకుని పాత వైఫల్యాల్ని కవర్ చేసుకుందామని చూసే మీరు మరి ఆ పాత మనం ఏం చేసాం,
3 రాజధానులు కట్టుబడి ఉన్నాం. కాసేపేమో మొన్న ఈ మధ్య నది ఓరన రాజధాని ఏంటన్నారు, మళ్ళీ మావిగాన్లు అంటున్నారు. అంటే మీ స్టెబిలిటీ లేదనేది ప్రజలకి మీరే ఎత్తి చూపిస్తూ ఉన్నారు. మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత బహుశా వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏదో మళ్ళీ కొత్త పేరు కూడా తెర మీదకి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. స్టెబిలిటీ లేనప్పుడు ఇవన్నీ సహజం. అలాగే అమరావతిని ఆపిన వారు మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. జనరల్గా గతంలో 22A అనేవి ఎక్కువ పెట్టడం జరిగింది 5 ఏళ్ల పాలనలో. ఈ 22A పాలన ఏంటిదని ఎంక్వైరీ చేస్తే జగన్ గారికి నచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులు నచ్చింది ఆ సైటు. అది మావి జగన్వి అని 5 ఏళ్ళు వింటా ఉన్నాం. మావి జగన్ని కాస్త తీసి మావి గన్నని పెట్టారు. ఈసారి అమరావతి మీద మీ కన్ను పడ్డది. ఏదోలాగా మళ్ళీ అవి మీ చేజిక్కించుకోవాలి. మీరు చెప్పే వెర్షను బహు విడ్డూరంగా ఉంది. మీరు ఖచ్చితంగా మా అందరి కోరిక, ముఖ్యంగా ఎన్డీఏ కార్యకర్తల కోరిక, ఎన్డీఏ నాయకుల కోరిక ఒకటి, మీరు భావి గంతోనే వెళ్ళండి, మేము ప్రశాంతంగా ఉంటాం. ప్రజలు 3 రాజధానులు అన్నారు, విచిత్ర వేషాలు వేశారు కాబట్టే మీకు 2 అంకెలతో సరిపెట్టారు. ప్రజలు తెలివైన వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా మావి గన్ అంటూనే ప్రెస్ మీట్లు కాకుండా సభలు పెట్టండి. మీరు సభలు పెట్టండి, మేము భవనాలు కట్టుకుంటూ వెళ్తాం. ఎక్కడ మీరు గత అభివృద్ధి వైపు కనీసం ఏ రోజైనా అమరావతి వైపు చూసారా, లేదా ఇంకో ఆలోచన చేశారా? 3 రాజధానుల వైపు కట్టుబడి ఉండి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఈ మావి గన్ గుర్తు రాలేదా? కొత్త ఆలోచనలు ఇప్పుడు ఖాళీగా ఉండి పడుకుంటే నైట్ పూట వచ్చిన ఆలోచనలు పొద్దున్న ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటా ఉన్నారు. ఎంతసేపు చేస్తాం, వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చారు. పీపీపీ మోడల్ హాస్పిటల్స్ కడతామంటే అవి చేస్తామంటున్నారు. మనకి ఎంతసేపు కూల్చటం, కాల్చటం, గన్నలో గొడ్డల్లో, ఇవే మన ఆలోచనలు. అలాగే బ్రాండ్ మారితే సరిపోదు, మీ పనితీరు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. అవేమి మారకుండా ఎవరు చెప్పింది వినకుండా ఏదో అంటా ఉన్నారు కదా సైకో అని. దాన్ని ఏ మాత్రం నేను తీసిపోను ఆ పేరుకి అని చెప్పి మీరు రుజువు చేసుకుంటా ఉన్నారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. 5 ఏళ్ళ అమరావతి అభివృద్ధిని నిలిపివేసి పూర్తిగా ప్రత్యామ్నాయం ఏంటి, రాష్ట్ర ప్రజలకి ఎక్కడ రాజధానిని అందించాలనేది ఆలోచన ఏ రోజైనా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారా మీ మంత్రులతో కానీ మీ ఎమ్మెల్యేలతో కానీ? ఈ రోజైనా ఎంతసేపు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావి గన్ అంటున్నారు. ప్రజల్ని అయోమయం పరిస్థితుల్లో నెట్టారు కాబట్టే మిమ్మల్ని అయోమయమైన పరిస్థితుల్లో నిలబెట్టారు. రాజకీయ భవిష్యత్తు ఏంటా అని అయోమయంలో పడేలాగా నిలబెట్టినా సరే ఈ రోజు కూడా మనం ఎందుకు ఓడిపోయాం, రాజధాని మీద మనకి ఎంత చిత్తశుద్ధి ఉంది, మనం గతంలో ఏం ఆలోచించాం, దానివల్లే మనం ఓడిపోయామన్న ఆలోచన లేకుండా కొత్తవి చెప్తా ఉన్నారు. 3 రాజధాని పేర్లతో ఆ రోజున 3 రెట్లు అయోమయంలో పడేశారు ప్రజలందరినీ కూడా. అది మీకు గుర్తు రావట్లే. ఇప్పటికీ కూడా మీ తీరులో కానీ మీరు ఆలోచించే విధానంలో కానీ ఏ విధమైన మార్పు లేదని మీకు మీరే చాటి చెప్పుకుంటా ఉన్నారు. ఇలా మీ ఆలోచనలతోనే ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. అది మీరు గమనించుకోవాలి. మీరు మావి గన్ పేరుతో ముందుకు వెళ్ళినా ప్రజలు అడిగేది ఒకటే, 5 ఏళ్ల పాలనలో మీరేం చేశారు? దానికి మీరు సమాధానం చెప్పడం ఇష్టం లేక మీరు అసెంబ్లీకి రావటం మానేశారు. దొంగచాటున ధైర్యంగా సంతకాలు పెట్టడం మానేసి ఇంట్లో కూర్చున్నా పర్లేదు. కొంతమంది జీతాలు తీసుకుంటూ ఇంట్లో కూర్చుని సంతకాలను దొడ్డిదారిని వచ్చి సంతకాలను నెట్టేసి
ఏ అభియోగాలు చేయాలి కాబట్టి కరెక్ట్గా మీకు వచ్చిన 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండటం, వెళ్ళిపోవటం. ఆ జీవితాంతకాలం మీలో మార్పు ఉండదనే ఒక ఆలోచన ప్రజల్లో మీరే ఇన్బిల్డ్ చేస్తున్నారు మీరు పెట్టే ప్రెస్ మీట్ల ద్వారా. మీరు పేర్లపై దృష్టి పెడితే మేము ప్రాజెక్టులపై దృష్టి పెడతాం. మీరు నినాదాలు రూపొందిస్తే మేము నిర్మాణాలు పూర్తి చేస్తాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ప్రజలు బ్రాండ్ జగన్ కాదు కోరుకుంటుంటా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటా ఉన్నారు. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధిని జెట్ వేగంతో ముందుకు తీసుకెళ్ళాం. మీరు పోలవరాన్ని పడుకోబెట్టారు, అమరావతి ఊసేలేదు, ఎక్కడ రోడ్లు ఊసలేదు. మీరు నవరత్నాలు అన్నారు, రకరకాల చెప్పుకుని వచ్చారు. మీ కార్యకర్తలకి ఉద్యోగులకి కొన్ని పోస్టులు ఇచ్చారు తప్ప మీరు చేసింది ఏమీ లేదని ప్రజలు గుర్తించారు. కాబట్టే మీ 5 ఏళ్ల పాలన చూసి 151లోంచి 5 తీశారనేది మీరు గమనించుకోవాలి. అలాగే ప్రజలు ఇప్పుడు మాట వినే దశ ఎప్పుడో దాటిపోయింది. ఫలితాలు చూసే దశలోనే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఫలితాలు కావాలి. మీరు ఏ రోజైనా పెట్టుబడుల వైపు తొంగు చూసారా? పెట్టుబడుల వైపు తొంగు చూసిన బాపత ఉందా? ఏ రోజు లేదు. ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు తరిమేశారు. ఎందుకు తరిమేశారు? మీకు ప్రతి దాంట్లో కమిషన్లు కావాలి. ఈ రోజున దేశం మొత్తం మన వైపు చూసేలాగా మన వైపు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, మన ఆంధ్ర వైపు. దానికి మీరేం చేస్తారా అంటే ఇక్కడ సేఫ్ ప్లేస్ కాదు, ఇన్వెస్ట్మెంట్లు తగ్గించుకోండి అని వాళ్ళ చేత వీళ్ళ చేత పెట్టుబడిదారులకి మెయిల్స్ పెడతా ఉంటారు. మీ ఆలోచనలో మార్పు రాదు. గౌరవ లోకేష్ గారు కూడా మీకు చెప్తా ఉన్నారు, మీరు పెట్టుబడిదారుల్ని తీసుకురండి, ఆ క్రెడిట్ మీకే ఇస్తాం, మీ చేతుల మీదే శంకుస్థాపన చేసుకోండి, కానీ అల్టిమేట్గా పెట్టుబడులు రాష్ట్రానికి కావాలని చెప్తా ఉన్నారు. మనకు అవి ఏం పట్టవు. మనం ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకోరు. అందరినీ కూర్చుని మనం ఎందుకు ఓడిపోయాం, మనం చేసిన తప్పులు ఎక్కడ, మన రాష్ట్రంలో చిన్నపిల్లలు కూడా కనీసం మీరు రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితుల్లో మన స్కూల్ పిల్లలు భావితరాల భవిష్యత్తు ఉంది అనే ఆలోచనలు ఏమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించి ఓ డార్క్ రూముకు పరిమితమై ఇంకో 4 సైకోలను తయారు చేసి ఆ కింద పెట్టి పాలన చేసి డార్క్ రూమ్లో పాలన చేసింది మర్చిపోయారు. ఏదేమన్నప్పటికీ జరిగిన దాన్ని ఒక మంచి సలహా ఇద్దాం. రాష్ట్ర రాజధానిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించబోతూ ఉన్నాం. దానికి సరైన సలహాలు ఇద్దామని ఏమీ లే. విష ప్రచారం, విషం జమ్మటం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, శవ రాజకీయాలు చేయటం, మీకు వెన్నుతో పెట్టిన విద్య వాటితోనే ముందుకెళ్తా ఉన్నారు. ఇంకా ఏం చెప్పుకున్నా సరే మీ స్టైల్లో మీరు వెళ్తున్నారు కాబట్టి దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లో మావి గన్ అనే గన్ను భుజం మీద వేసుకుని రండి. మేము అభివృద్ధి అనే నినాదంతో నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేస్తామని తెలియజేసుకుంటూ, మా జగన్ మావయ్యకి లాస్ట్గా చిన్న విన్నపం. 6 నెలలు అయింది లండన్ వెళ్ళి. జై హో లండన్ డాక్టర్స్. థ్యాంక్ యూ.